ఉదయం నుంచి మనం అనేక దృశ్యాలు చూసాం. మంత్రి హరీష్ రావు కన్నీరు పెట్టుకోవటం, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సాయి చంద్ పాట అంటే కేసీఆర్ కి ఎంతో ఇష్టం. బీఆర్ఎస్ ఏ మీటింగ్ జరిగినా, చిన్న మీటింగ్ నుంచి భారీ మీటింగ్ వరకు ప్రతి సభలో కూడా సాయి చంద్ పాటతోనే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాంటి సాయి చంద్ ఇక లేడు అనే వార్తని మొత్తం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారు. లోపలికి వెళ్లి సాయి చంద్ భార్యను సైతం పరామర్శించారు. ఆవిడ గుండెలు అవిసేలా రోధిస్తోంది. 39 ఏళ్ల అతి చిన్న వయసులో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. రాజకీయంగా ఇంకా ఎన్నో అడుగులు ముందుకు వేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న సాయి చంద్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందే కేటీఆర్ సైతం సాయి చంద్ నివాసానికి వెళ్లారు. అసలు సాయి చంద్ పాట ఇకపై మేము వినలేము అనే మాటను కూడా మేము తట్టుకోలేకపోతున్నామన్నారు కేటీఆర్. సాయి చంద్ తనకు ఒక సోదర సమానుడని, ఆయన కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామన్నారు కేటీఆర్.